వెళ్ళవే, తొందరగా కలుపు. అత్తయ్య మీరే కలపండి, నాకు భయంగా ఉంది. మీరు ఇలా భయపడితే పనవదు. సత్య చూస్తూ లేపి పాయిజన్ కలిపేయండి, వెళ్ళండి. ఊరే ఏం కాదు కదా. నాన్న ఏం కాదు నాన్న, ఈ సత్య నటించడానికి వచ్చింది. ఏదైనా తేడా వస్తే సత్య మీద తోసేసి మనం చేతులు దులిపేసుకుందాం. సరే కాని నేను కలుపుతాను. ఊర్వశి, నువ్వు నాకు తోడుగా రావే. అమ్మో నేను రాను, నాకు భయంగా ఉంది. మా ఆయన తీసుకువెళ్ళండి. ఇదిగోండి వెళ్ళండి. పదబుస్సు, నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు కూడా భయంగా ఉంది. పదవు. ఇదిగో కృష్ణ, భోంచే. నువ్వు తీసుకొచ్చావా? కృష్ణ, ఎన్ని రోజులు ఇలా కష్టపడతావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఈ అవస్థలన్నీ ఎందుకు? లేదు, నేను నీకోసం ఇక్కడే ఉంటాను. అది ఎన్ని రోజులైనా, ఎంత కష్టమైనా సరే నేను ఇక్కడే పనిచేస్తాను. నువ్వు నాతో వచ్చే వరకు నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. అయినా ఇదంతా నీకు చెప్పాను కదా. సర్లే, నాకు కూడా ఇవాళ రేపో పని అయిపోతుంది. అయిపోయాక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే సరే, నువ్వు తినేసి పడుకో, నేను వెళ్తాను. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.
పాపా నాన్న నాన్న అంటుందేంటి? కృష్ణకి ఏమైనా అయ్యిందా? మనం కలిపిన ఆ విష ప్రభావంతో ఆ తోటమాలగడు పోయి ఉంటాడంటావా?